నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వారాహి అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మవారు ఎలా రక్షిస్తారు అని. కానీ అమ్మవారు రక్షించిన భక్తుల కథలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా అమ్మవారు కరువుని ఎలా నివారించింది, సంతాన ప్రదాయినిగా అమ్మవారు ఎలా ఉంది అనే కథని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇలాంటి ఎన్నో కథలు మీకు చెప్తూనే ఉంటాం. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని వీక్షించి ఆదరిస్తామని ఆశిస్తున్నాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథలో వారాహి అమ్మవారు కేవలం దుష్ట సంహారిణి మాత్రమే కాదు, ఆమె తన భక్తులకు కష్టాల నుంచి విముక్తి కలిగించి శుభాలను, సంతానాన్ని ఎలా ప్రసాదించిందో తెలుసుకుందాం. పూర్వం ఒకానొక విశాలమైన రాజ్యాన్ని చంద్రవర్మ అనే ధర్మబద్ధుడైన రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఆ రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆ రాజ్యాన్ని ఒకానొక సమయంలో తీవ్రమైన కరువు ఆవరించింది. వర్షాలు లేక నదులు, చెరువులు ఎండిపోయాయి. భూమి బీటలు వారింది. పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటించసాగారు. కరువు కారణంగా వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొదలుపెట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితి రాజుకు చాలా బాధను మిగిల్చింది. ఆయన తన వంతు ప్రయత్నంగా ఎన్నో యాగాలు, పూజలు నిర్వహించాడు. కానీ ఫలితం లేదు. మరొక వైపు రాజుకు ఒక చింత ఉండేది. అది చాలా పెద్ద చింత. ఆయనకు సంతానం లేకపోవడమే దానికి గల కారణం. రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ లోటు రాజు దంపతులను వేధిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు కరువుతో ప్రజలు బాధపడుతూ ఉంటే సంతానం లేకపోవడం ఆయన్ని ఇంకాస్త దుఃఖానికి నెట్టేసింది. రాజు ఎలా ప్రార్థన చేశాడు, వారాహి అమ్మవారు ఎలా కరుణించారు అని కనుక మనం చూస్తే, ఒకరోజు రాజ్యంలోకి ఒక మహర్షి వచ్చాడు. ఆయన రాజు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి తన రాజ్యంలో కరువు పరిస్థితిని, తనకు సంతానం లేదు అనే విషయాలని వివరించి తన దుఃఖాన్ని ఆయన ముందు వెళ్ళగక్కాడు. మహర్షి అంతా విన్నారు. రాజా, ఈ కష్టాల నుంచి నిన్ను, నీ ప్రజలను రక్షించగల శక్తి శ్రీ వారాహి అమ్మవారికి మాత్రమే ఉంది. ఆమె ఆదిశక్తి స్వరూపం. ఆమెను నిర్మలమైన భక్తితో పూజిస్తే ఆమె తప్పకుండా అనుగ్రహిస్తుంది అని సలహా ఇచ్చాడు. మహర్షి సూచనల మేరకు రాజు, రాణి, ప్రజలు అందరూ కలిసి వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నిష్ఠగా పూజలు ప్రారంభించారు. వారు కరువు పీడిత ప్రాంతంలోనే ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రతినిత్యం నిరంతరం వారాహి అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉన్నారు. ఉపవాసాలు ఉంటూ ఆమె కృప కోసం తపస్సు చేశారు. వారు తమ బాధలను వివరిస్తూ వర్షాలు కురవాలని, సంతానం కలగాలని మనసారా అమ్మవారిని ప్రార్థించారు. రాజు, ప్రజల తీవ్రమైన భక్తికి, నిస్వార్థమైన ప్రార్థనలకు శ్రీ వారాహి అమ్మవారు కరుణించింది. ఒక పౌర్ణమి రోజు రాత్రి ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, వర్షం కురవడం మొదలైంది. ఆ సమయంలో వరాహ ముఖంతో 4 చేతులతో శంఖం, చక్రం, నాగలి, ఖడ్గం ధరించి నల్లని దేహకాంతితో సింహంపై ఆసీనమై వారాహి అమ్మవారు దివ్య తేజస్సుతో ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో కరుణ, కళ్లలో దివ్యకాంతి ప్రకాశించాయి. అయితే అమ్మవారు కరువుని ఎలా నివారణ చేశారు, సంతాన ప్రదాయినిగా అమ్మవారు ఎలా భక్తుల్ని అనుగ్రహించారు అనేది మనం ఇప్పుడు గమనిస్తే, వారాహి అమ్మవారు ప్రత్యక్షం కాగానే రాజు, రాణి, ప్రజలు ఆశ్చర్యంతో, ఆనందంతో ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారు. భక్తులారా, మీ నిష్ఠాపూర్వకమైన ప్రార్థనలకు నేను ప్రసన్నురాలనయ్యాను. ఇక మీ రాజ్యాన్ని కరువు పీడించదు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు పండుతాయి అని వారాహి అమ్మవారు అభయమిచ్చారు. ఆమె అనుగ్రహంతో ఆ రాత్రి నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. భూమంతా తడిసింది, తిరిగి సస్యశ్యామలమైంది. ప్రజలు కరువు నుంచి విముక్తి పొందారు. ఆ తర్వాత వారాహి అమ్మవారు రాజువైపు తిరిగి, రాజా, నీకు త్వరలో ఒక పుత్ర సంతానం కలుగుతుంది. అతడు నీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ నీ పేరు నిలబెడతాడు అని దీవించింది. వారాహి అమ్మవారి ఆశీస్సులతో రాజు దంపతులకు కొద్ది కాలంలోనే ఒక తేజోవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు పెద్దై రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తూ వారాహి అమ్మవారి భక్తునిగా పేరు పొందాడు.
వారాహి అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి అని మనం గమనిస్తే ఈ కథలో వారాహి అమ్మవారు కేవలం ఉగ్రరూపిణి మాత్రమే కాదు అని తెలుస్తుంది. ఆమె తన భక్తుల కోసం కష్టాలను తీర్చే కరుణామయిగా ఉంది అని తెలుస్తుంది. ఆమెను పూజిస్తే కరువు, వ్యాధులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆమె మనకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు వారాహి అమ్మవారు సంతాన ప్రాప్తి కోసం ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం కలిగేలాగా దీవిస్తుంది. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి, సంపద, శ్రేయస్సు సిద్ధిస్తాయి. అంతేకాకుండా భయం, ఆందోళన లాంటివి కూడా దూరమవుతాయి. వారాహి అమ్మవారు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని, సమృద్ధిని ప్రసాదించే దేవతగా పూజించబడుతూ ఉంది. అయితే ఈ కథ మీకు ఎలా అనిపించింది? వారాహి అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారో మీకు అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.